నమస్తే మిత్రులరా. నిన్న మొన్న మనం చూస్తూనే ఉన్నాం. సామాజిక మాధ్యమాలలో ప్రతి ఒక్క ప్లాట్‌ఫార్మ్‌లో కూడా మనం చూస్తా ఉన్నది ఏమిటంటే బెట్టింగ్ యాప్స్. ఈ బెట్టింగ్ యాప్స్ విషయంలో పోలీసులు గత 2 రోజుల్లో 11 మంది ప్రముఖుల్ని వాళ్ళని ఎఫ్ఐఆర్‌లో చేర్చడం, వాళ్ళని విచారణకు రమ్మని చెప్పడం కూడా విశేషంగా మారింది. ఈ బెట్టింగ్ యాప్స్‌లో ప్రముఖులైనటువంటి విజయ్ దేవరకొండ, యాంకర్ శ్యామల, మరి రీతూ చౌదరి, ఇన్‌ఫ్లుయెన్స్ మరి ఎందరో మందికి ఎఫ్ఐఆర్‌లో వాళ్ళ పేర్లు చేర్చడం జరిగింది. ఇక్కడ విషయానికొస్తే బెట్టింగ్ యాప్స్ అనేది ఒక ప్రమాదకరం. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల పాపం ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రాణాలు తీసాయి. ఇలాంటి వాటిల్లో ఎక్కువగా టీనేజ్ 20 సంవత్సరాలు స్కూలు, కాలేజీకెళ్ళే పిల్లలు తెలుసో తెలియక ఇలాంటి బెట్టింగ్ యాప్స్, ఇలాంటి ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ప్రమోట్ చేయడం వల్ల ఇదిగో రూ. 100 పెడితే రూ. 1000 వస్తాయి, రూ. 1000 పెడితే 2000 వస్తాయి, 3000 వస్తాయి అని చెప్పేసి ఉసిగొలిపి ఈ పిల్లల జీవితాలతో ఆటలాడుకున్న ఇలాంటి బెట్టింగ్ యాప్స్. అయితే మనం ఇంకోటి కూడా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే ప్రముఖులు ఎవరైతే ఇయాల ఎఫ్ఐఆర్‌లో వాళ్ళ పేర్లు చేర్చారో ఈ ప్రముఖులందరూ ఇవాళ ముందుకొచ్చేసి వాళ్ళు డబ్బుకు లొంగిపోయో మరి ఎందుకో తెలియదు కానీ తెలుసో తెలియకో చేశాము, క్షమించండి, మేము ఇలాంటి పొరపాటు మరొకసారి చేయము అని చెప్పేసి వాళ్ళు క్షమాపణ కోరారు. అయినప్పటికీ కూడా మనం ఈ సామాజిక మాధ్యమాలలో చూసుకుంటుంటే ప్రతి ఒక్కరు కూడా దేశంలో ఇంత కోట్ల మంది ఉండగా కానీ ఎందుకు ఈ 11 మందినే మనం భూతద్దంలో వేసేసి వీళ్ళే ఏదో చేసేశారు, వీళ్ళే మన దేశాన్ని పాడు చేసేశారు, పిల్లల్ని చెడగొట్టారు అని చెప్పేసి వాళ్ళని ఇది చేయడం కరెక్ట్ కాదు. ఎవరో ఇవాళ కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఈ 11 మంది లేదంటే ఇంకా ముందు ముందు ఈ సంఖ్య కొంచెం పెరగబోవచ్చు. అయినప్పటికీ కూడా పోలీసులు ఎవరో కంప్లైంట్ ఇస్తే ఇవాళ వాళ్ళ మీద చర్యలు తీసుకున్నామని చెప్పేసి ఆ ఎఫ్ఐఆర్‌లను వాళ్ళ ఫోటోలను ప్రతి ఒక్క న్యూస్ ఛానెల్‌లో పెద్ద పెద్ద బొమ్మలేసేసి వీళ్ళే తప్పు చేసినట్టు చేయడం కరెక్ట్ కాదు. దీంట్లో మనం కూడా బాధ్యులమే. నువ్వు బాధ్యుడివే, నేను బాధ్యుడినే. మరి ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఇవాళ నిన్నో జరిగింది కాదు కదా. ఇది కొన్ని పర్యాయాల ముందు నుంచి కొన్ని సంవత్సరాల నుండి ఇది జరుగుతా ఉన్నది. మరి అప్పటి నుండి మరి నువ్వు చూస్తా ఉన్నావు, నేను చూస్తా ఉన్నాను, ఒక పోలీస్ అధికారి చూస్తా ఉన్నాడు, మరి ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, ప్రభుత్వాలు కూడా చూస్తా ఉన్నారు. మరి ఈ ఇన్ని సంవత్సరాలు ఏం చేయకుండా కానీ వీటిలో బాధ్యులం మనందరం. కానీ బాధితులు ఎవరయ్యా అంటే పాపం దీన్ని యూజ్ చేసి చనిపోయిన వాళ్ళు బాధితులు పాపం వాళ్ళు. దీంట్లో ఇదంతా చేస్తా ఉన్నాం కానీ ఒకసారి మనం కూడా ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఒక చిన్న విశ్లేషణ చేసుకుందాం. ఒక చిన్న ఉదాహరణకి మనం ఒక కొరియాను, చైనా ఇటువంటి దేశాల్లో మనం చూస్తే టిక్ టాక్ వాళ్ళు వాళ్ళ దేశంలో యువతని పాడు చేస్తా ఉన్నదని చెప్పేసి టిక్ టాక్ ని వాళ్ళు బ్యాన్ చేశారు. కానీ మనం ఏం చేసాం? మరి ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఎంత ప్రమాదకరమో ప్రతి ఒక్కరికి తెలుసు కదా. మరి తెలిసినప్పుడు ఈ ప్రభుత్వాలు ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకోవాలా? వీటి మీద మనం ఆలోచించకూడదు? ఎందుకు మనం ప్రశ్నించకూడదు ప్రభుత్వాలని? ఎందుకు మన దగ్గర కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్స్ రాకుండా చర్యలు తీసుకోవచ్చు కదా? సరే వచ్చినప్పుడు మాత్రాన బ్యాన్ చేయొచ్చు కదా. ఇలాంటి మాత్రం మనం చెయ్యం. ఎవడో ఏదో ప్రమోట్ చేశారు, వాళ్ళు పాపం తెలుసు తెలియక చేశారు, కానీ వాళ్ళు మాత్రం భూతద్దు. అలా అని చెప్పేసి నేను వాళ్ళేమి వెనకేసుకొని రావట్లా. వాళ్ళు చేసింది కరెక్ట్ అని నేను చెప్పట్లా. తెలుసో తెలియకో చేశారు. అలా అని చెప్పేసి వాళ్ళ మొత్తాన్ని, వాళ్ళ బండారాన్ని మనం బయట తీసి వాళ్ళని భూతద్దంలో వేసి క్వశ్చన్ చేయడం కరెక్ట్ కాదు. ఇంకో ఉదాహరణకు వస్తే మన దేశంలోనే బ్యాన్ టొబాకో అంటాం, ప్లాస్టిక్ నిషేధిద్దాం అంటాం. దీంట్లో ప్రభుత్వాలు ముందుకొస్తారు, రాజకీయ నాయకులు వచ్చి ప్లాస్టిక్ నిషేధించాలని పెద్ద పెద్ద వాగ్దానాలు చేస్తారు, పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెడతారు, రోడ్ల మీదకి వస్తారు, ఫోటోలు దిగుతారు, సెల్ఫీలు దిగుతారు, ప్లాస్టిక్ ని నిషేధిద్దాం అది ఇది అంటారు. కానీ ఏమవుద్ది? మళ్ళీ వాళ్ళే అదే ప్లాస్టిక్ తయారు చేసే సంస్థలను మనమే అనుమతిస్తాం. మళ్ళీ టొబాకోని బ్యాన్ చేద్దాం, మళ్ళీ అదే టొబాకో సంస్థలను మనమే అనుమతిస్తాం. ఇది ఎక్కడిది? దీని మీద మీరు కూడా ఆలోచించాలా. దీని మీద ప్రభుత్వాలు కూడా అసలు ఇలాంటి వాటి మీద మనం చర్చ జరగాలి. నిర్వాహకుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద చర్చ జరగాలి. అంతే తప్పించి వీళ్ళ మీద మన మీద భూతద్దం చేయడం కరెక్ట్ కాదు. మిత్రులారా, మీరు ఆలోచించండి. ఇలాంటి యాప్స్ మన దేశంలోకి రాకుండా ఏమైతే చర్యలు చేపట్టొచ్చు అనే వాటి మీద మనం చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి నిర్వహిస్తున్న నిర్వాహకుల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు ప్రభుత్వాలు, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే వాటి మీద మనం చర్చ జరగాలి మిత్రులారా. మరి ఇలాంటి సెన్సిటివ్ విషయాల మీద మీ ఆలోచనలు ఏంటి, మీ యొక్క అభిప్రాయాలు ఏంటని తెలియజేస్తారని కామెంట్ రూపంలో ఆశిస్తా ఉన్నాను. ధన్యవాదాలు.